వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఎగ్ పికిల్ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో రెసిపీ చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఎగ్ పికిల్ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోండి, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎగ్గు పాలు కొట్టుకొని దీన్ని వేయాలి. నాకు కరెంటు పోయింది, కరెంట్ లేదు, అందుకని ఫోన్ నేనే పెట్టుకుంటాను కాబట్టి మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నాడు. 5 ఎగ్గు పాలు కొట్టుకొని దీంతో వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా బాగా బ్లెండ్ చేసుకోండి, బాగా కలబెడతా ఉండండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ది ఎల్లోది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ పెట్టుకొని దాంతో స్టాండ్ వేసుకోండి. తర్వాత ఎగ్గుది పెట్టు ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇగో ఇలా పెట్టుకున్నాను. నా దగ్గర ఇలాంటి మూతుంది. దీనికి వచ్చేసి చింతపండు పెడదాం. చింతపండు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చూసుకుందాం ఎలాగుందో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. మనం పెట్టుకున్న దాని మీద ఖచ్చితంగా మూత పెట్టుకోవాలి, ఎందుకంటే నీళ్ళు కూడా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇది ఉడికిందో లేదో ఇలా గుచ్చి చూడండి. అంటుకోకపోతే ఉడికినట్టే, ఉడికేసింది. తీసి పక్కన పెట్టుకుందాం. మనము ఇలా సన్న పీస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నూనె పోసుకొని నూనె వేడి చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న గుడ్లని దీంతో వేసి వేయించుకుందాం. బాగా వేయించుకోండి. చూడు ఇలా ఉబ్బినాయి ఫ్రెండ్స్, చాలా లావుగా ఉబ్బేసినాయి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు కలబెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ కారం వేసుకుందాం. హాఫ్ వచ్చేసి ధనియాల పొడి వేసుకుందాం. గరం మసాలా కొద్దిగా వేసుకుందాం. పసుపు కొద్దిగా వేసుకుందాం. సాల్ట్ కొద్దిగా 1 స్పూన్ తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేయించుకోండి. బాగా వేయించుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లెమన్ పిండండి. నేను ఒక లెమన్ మొత్తం పిండేస్తున్నాను. ఈ టేస్ట్ని బట్టి మీరు పిండుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.